హాయ్ అండి, వెల్కమ్ మై ఛానల్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు అయితే మార్నింగ్ లెగ్స్ అయితే ఇల్లు శుభ్రం అయితే చేసేసుకొని అలాగే గచ్చులు అయితే మాప్ పెట్టేసుకొని బయట కల్లాపేసుకున్నాను. కల్లాపేసి ముగ్గు అయితే పెట్టేశాను ఇంకండి. తర్వాత అయితే చలిమిడి అలాగే పానకం అలాగే పప్పు అయితే నానబెట్టాను, పెసరపప్పు, పాలు అలాగే పరమాన్నం అయితే రెడీ చేసాను ఇవ్వండి. కానీ ఈరోజు పూజ అయితే అయింది, కానీ ఈరోజు శ్రీరాముడు విగ్రహం అయితే లేదు మా ఇంట్లో. అందుకని తమలపాకు మీద అయితే శ్రీరామ అని అయితే రాసి అయితే పూజ అయితే చేసుకున్నాము. ఇవ్వండి, తమలపాకుల మీద అయితే రాశాను శ్రీరామ అని. ఇవ్వండి, కానీ పూజ చేసుకుంటూ కథ అయితే విన్నాము. సింపుల్గా అయితే చేసేసుకున్నాము. కథ అయితే విన్నాము. పానకం రెసిపీ అయితే ఫస్ట్ అయితే వాటర్ అయితే తీసుకోవాలి. వాటర్ తగ్గట్టు బెల్లం అయితే వేసుకొని మిక్స్ అయితే చేసుకోవాలి, కలిపేసిన తర్వాత అలాగే మిరియాలు అలాగే యాలకులు కూడా పొడి చేసేసి అందులో వేసేసాను. పానకం అన్నది రెడీ అయిపోయింది. తర్వాత అయితే పరమాన్నం అయితే వండేసాను. ఇగోండి, కథ అయితే టీవీలో పెట్టుకొని అయితే విన్నాము. తర్వాత అయితే చలిమిడికి అయితే బియ్యం అయితే నానబెట్టేసి అవి ఆరబెట్టేసి తర్వాత మిక్సీ అయితే పెట్టేసి జల్లించాను. పిండి జల్లెంటతో జల్లించేసుకొని బెల్లము బియ్యం పిండి అయితే బాగా కలిపేసుకున్నాను. చపాతీ పిండిలాగా కలిపేసుకున్నాను. కొంచెం వాటర్ అయితే వేసుకొని, వాటర్ అయినా వేసుకోవచ్చు, పాలు కూడా వేసుకోవచ్చు. ఎక్కువ వేసుకోకూడదు, కొంచెమే వేసుకోవాలి. వేసుకుంటూ బాగా అయితే కలిపిస్తాను. ఇవ్వండి, చల్లమిడి అనేది రెడీ అయిపోయింది. తర్వాత అయితే పరమాన్నం కూడా అలానే చేస్తాను. ముందైతే రైస్ అయితే ఉడకబెట్టేసుకొని తర్వాత అయితే పాలు వేసి అలాగే బెల్లం కూడా వేసుకొని బెల్లం కరిగేంత వరకు అయితే ఉంచుకోవాలి. తర్వాత అయితే యాలకులు అయితే వేసుకోవాలి. ఇవ్వండి, పాలు కూడా మరగబెట్టి అయితే అది కూడా నైవేద్యం కింద అయితే పెట్టాను. పాలు అయితే ఇవ్వండి, శ్రీరామ అని అయితే రాశాను ఆకుల పైన. ఇవ్వండి, కథ విన్నంతసేపు మా పాప అయితే అదరైతే కూర్చోలేదు, అలా తిరుగుతూనే ఉంది. ఒక 2-3 నిమిషాలు మాత్రం కూర్చుంది. ఇవ్వండి, వీడియో తీస్తున్నానని అలా ఫోన్ కాల్స్ అయితే చూస్తుంది. ఇవ్వండి, ఏదో సింపుల్గా అయితే చేసేసాను ఈరోజు పూజ అయితే. ఇవ్వండి, పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మనం గుడిలో అయితే శ్రీరాముడికి సీతకి పెళ్ళైన తర్వాత అయితే అక్షంతలు అయితే నెత్తి మీద వేసుకుంటాం కదా. ఇంట్లో మరి మేము ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి ఇంట్లోనే కొంచెం అక్షంతలు కలిపేసి అయితే పూజ అయిపోయిన లాస్ట్లో అయితే తల మీద అయితే వేసేసుకున్నాము నేను. ఇగోండి, లాస్ట్లో అయితే పూజ అయిపోయిన తర్వాత కథ కూడా అయిపోయింది. తర్వాత లాస్ట్లో అయితే
హారతి అయితే ఇచ్చేసాను దేవుడికి. హారతి అయితే ఇచ్చేస్తున్నాను. మా పాప అయితే చెయ్యి అయితే పెట్టేస్తుంది. ఇవ్వండి మా వారికి ఇచ్చేసి తర్వాత అయితే మా పాప అయితే తీసుకుంటుంది. ఇవ్వండి తర్వాత నేను కూడా తీసుకున్నాను. ఇవ్వండి హారతి కూడా ఇచ్చేసి హారతి కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత కాసేపు అయిన తర్వాత అయితే పానకం అనేది రెడీ చేశాను కదా, దాన్ని పెట్టుకొని పానకం అయితే తీసి అక్షింతలు అన్నాను కదా, అక్షింతలు అయితే ముందు దేవుడి మీద అయితే జల్లాను, వేసాను. తర్వాత అయితే మా పాప నెత్తి మీద వేసాను. తర్వాత అయితే మా వారికి అయితే ఇచ్చాను నెత్తి మీద వేసుకోమని. తర్వాత అయితే నేను కూడా వేసేసుకున్నాను. ఇంకండి పానకం తీసి అయితే ఇవ్వండి మా వారైతే నా నెత్తి మీద అయితే వేసారు అక్షింతలు. తర్వాత అయితే పానకం అయితే మా పాప అయితే ఇచ్చాను. బాగుంది అన్నది. తర్వాత అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇవ్వండి పాలు, పానకం, అలాగే చలిమిడి, వడపప్పు, బెల్లం కూడా పెట్టాను. తర్వాత అయితే పరమాన్నం అన్నమాట. ఇంతేనండి ఈ రోస్ట్ వీడియో అనేది. ఓకే, థ్యాంక్ యూ.